హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు కూడా మనమే ఫస్ట్ జిమ్కి వచ్చినాం అనమాట. ఎందుకంటే ఫాస్ట్గా వర్కౌట్ చేసి ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోదామని. అండ్ మీ అందరూ తెలిసింది మన నీ ఇంజరీ గురించి. మంచిగా ఒక నీ క్యాప్ అయితే ఎక్కువ చేసినాను, కానీ అదేందో మ్యాజిక్ నాకు అర్థం కావట్లేదు. కానీ నీ క్యాప్ కొన్నా కూడా పెయిన్ అట్లేదు కానీ తగ్గలేదు. దెన్ వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ దిస్ నీ క్యాప్? ఐ నీడ్ టు నో, టెల్ మీ. అండ్ ఈరోజు అయితే మనకి బ్యాక్ అండ్ బైసెప్స్ ఎక్సైజ్ ఉందన్నమాట. అంటే బ్యాక్ అండ్ బైసెప్ అంటే నేను మన లాస్ట్ వీడియోలో ఇంతకుముందు మెన్షన్ చేసినట్టుగా మనం వీక్లీ 6 times ట్రైనింగ్ చేస్తాం. ఆ 6 times ట్రైనింగ్లో 3 days వచ్చి జిమ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. లైక్ ఇట్లా బ్యాక్, బైసెప్, చెస్ట్, ట్రైసెప్, లెగ్స్, షోల్డర్స్ ఇట్లా. దాని తర్వాత రిమైనింగ్ 3 days ఏముంటాయి అంటే ఓన్లీ బాక్సింగ్ వర్కౌట్స్ ఉంటాయి. సో ఇట్లా చేయడం వల్ల మనకేం బెనిఫిట్ అంటే మనకు అట్లా జిమ్కి వచ్చి హెవీ లిఫ్టింగ్ చేసి స్ట్రెంథనింగ్ చేసుకున్నట్టు ఉంటుంది. బాక్సింగ్ వర్కౌట్స్ అనేవి చేసి మనం ఇట్లా కార్డియో ఇంప్రూవ్ చేసుకున్నట్టు, మన నర్వస్ సిస్టమ్ని ట్రైన్ చేసినట్టు ఉంటుంది. సో ఈ విధంగా రెండు మనకి బెనిఫిషియల్గా ఉంటాయి కదా అని చెప్పి ఇట్లయితే ప్లాన్ చేసినాను. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే జిమ్కి కానీ నా అప్కమింగ్ బాక్సింగ్ మ్యాచెస్కి అయినా కానీ నాకు కోచ్ అయితే లేడు. నేనే ఓన్గా ట్రైన్ చేస్తున్నా. ఇంతకుముందు కూడా నా మ్యాచెస్ విన్ అయ్యిండేవి కానీ, స్టేట్లో మెడల్ గెలిచిండేవి కానీ, ఒక ప్రాపర్ కోచ్తో అయితే నేను ఎప్పటికీ ట్రైనింగ్ చేయలేదు నా లైఫ్లో ఇంతవరకు. 99% నా ఓన్ ట్రైనింగ్తోనే నేను మ్యాచెస్ అన్నీ విన్ అయినాను. 1% అప్పుడప్పుడు సీనియర్ ప్లేయర్లు వాళ్ళు వీళ్ళు వచ్చి కొన్ని టిప్స్ ఇచ్చి హెల్ప్ చేసినారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ఇప్పుడైతే మన వర్కౌట్ని మనం కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ అయితే పోయి బ్యాక్ ఎక్సర్సైజ్ చేద్దాం పదండి. సో ఇప్పుడు నేను ఈరోజు చేయబోయే ఫస్ట్ ఎక్సర్సైజ్ అయితే ఇది అనమాట. సో ఇది ఎట్లా చేస్తారు ఏమైనా ఫామ్ కూడా నాకు ప్రాపర్గా తెలీదు. ఈరోజు ఇన్స్టాగ్రామ్లో చూసినాను, ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేస్తాను అంతే. బట్ బాగుంది. సో మన ఈ వర్కౌట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకొక వేరియేషన్ అయితే ట్రై చేద్దాం. చూడండి ఒకసారి, నాకు ఫామ్ ఏం రాదు అనుకుంటే కింద కమెంట్ చేయండి. సో ఫస్ట్ వర్కౌట్ అయితే అదేందో పుల్ చేసినాం, దాని తర్వాత ఇది చేసిన. ఇప్పుడు నెక్స్ట్ అయితే పుల్అప్స్ చేయబోతున్నాను. సో ఎనర్జీ అయితే కొంచెం లోగానే ఉంది, ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం అయితే ఏం తినలేదు. ఓన్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన. దాని తర్వాత జిమ్కి వచ్చి ఉండేది ఒక యాపిల్ తిని 3 eggs తిని వచ్చేసిన. అందుకే సరిగ్గా ఎనర్జీ లేదు. నేను బెటర్ పర్ఫార్మ్ చేద్దాం. పుల్అప్స్ అయితే ఫెయిల్యూర్ అయినా, ప్రాపర్గా అయితే కొట్టలేదు, నీట్గా కూడా రాలేదు. పుల్అప్స్ వర్కౌట్ కూడా అయిపోయింది. పుల్అప్స్ కూడా మంచిగా ఒక 3 sets అయితే చేసినాం. సో ఫస్ట్ అయితే దీంట్లో 10 వేసుకొని చేద్దాం. ఇవి కూడా 10 reps 3 sets చేద్దాం. అలాగే One, 2, 4, 5, 6, 7, 8, 2, 1, 2, 3. సో జిమ్లో నాకు పర్సనల్గా చేయడానికి ఇష్టమైన ఎక్సర్సైజ్ ఇది వన్ ఆఫ్ దెమ్ అనమాట. ఇది చేయడం వల్ల బాక్సింగ్కి అయితే చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మనకి స్ప్రింగ్ బ్యాక్ స్ట్రెంత్ అనేది కొంచెం బాగుండదా.
సో మన బ్యాక్ వర్కౌట్స్ అయితే అన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే మనం బైసెప్ ట్రైన్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మంచిగా ఒక 5 kgs తీసుకొని వామప్ అయితే చేద్దాం. ఎందుకంటే నాకు ఇంతకుముందు మంచిగా బైసెప్ టైర్ అయింది, ఒకసారి షోల్డర్ ఇంజురీ అయింది, ఒకసారి నీ ఇంజురీ అయింది, ఒకసారి అయింది. ఇప్పుడు ప్రెసెంట్ నీ ఇంజురీతోనే కదా మనం ఉండేది. అట్లా నీ ఇంజురీ అయింది, యాంకిల్ ఇంజురీ అయింది, వ్రిస్ట్ ఇంజురీ అయింది, నెక్ ఇంజురీ అయింది, అన్ని ఇంజురీ అయినాయి. సో అందుకే అప్పటి నుంచి ఈ మధ్య స్టిచ్చింగ్ కొంచెం బాగా చేస్తాను. ఎందుకో తెలుసా, ఈ ఇంజురీస్ వల్ల. సో నెక్స్ట్ సెట్ అనమాట. టెన్ kgs చేద్దాం. సో వెయిట్ లిఫ్టింగ్ ఏమి ఈజీగానే వస్తుంది, కానీ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ కానీ కార్డియో కానీ చేయడం కష్టం ఉంది. ఎందుకంటే ఇంజరీస్ వల్ల మంచి గ్యాప్ వచ్చి బాడీ మొత్తం వీక్ అయిపోయింది. అట్లీస్ట్ చిన్న పుల్అప్స్ కుడుతున్నాడు, నేను ఆ వెయిట్తో పుల్అప్స్ ఇవ్వట్లేకపోతున్నా. ఈ వెయిట్ లిఫ్టింగ్ చాలా ఈజీ, ఈ బాక్సింగ్ ట్రైనింగ్ అవి చేయడమే కొంచెం కష్టం. ఏమేం పెద్ద ఫుడ్ తీసుకొని చాలా ఈజీగా వచ్చేస్తుంది, కానీ పుల్అప్స్ రావట్లేదు. సో కొంచెం స్టామినా అయితే పెంచాలి, ఇంకా పెంచుదాం. ఇప్పుడు మనం డైట్ కొంచెం సీరియస్ తీసుకుంటున్నాం, హెల్తీ ఫుడ్ తింటున్నాం, రెగ్యులర్ వర్కౌట్ చేస్తున్నాం, వీడియోస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాం. నా లైఫ్లో నాకు తెలిసి ఇంత కన్సిస్టెంట్గా డైట్ మెయింటైన్ చేసి వర్కౌట్స్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. సో ఇదే కన్సిస్టెన్సీ ఇట్లే మనం మెయింటైన్ చేద్దాం. సో మన కొన్ని రోజులు ఎగ్జామ్స్ వస్తే ఎగ్జామ్స్ వచ్చినా ఏమో వచ్చినా రెగ్యులర్గా అయితే మనం కంటెంట్ అయితే రికార్డ్ చేస్తూ ఉందాం, వర్కౌట్ చేస్తూ ఉందాం, చదువుకునే టైంలో చదువుకుందాం, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేద్దాం, వర్కౌట్ చేసే టైంలో వర్కౌట్ చేద్దాం.